గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మరి ఇవాల్టి వీడియోలో మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే మనం వ్యారీ ఎనర్జీస్ ఎందుకంతగా పడింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే మనకి మెటల్ స్టాక్స్‌లో కూడా బయింగ్ చూస్తున్నాం. అవి ఏ స్టాక్స్ కూడా మాట్లాడుకుందాం. ఇవాల్టి ఎఫ్ఐఐ డేటా ఇంకా డిఐ డేటా చూసుకుంటే నెట్ బయింగ్ వచ్చేసి టోటల్ 8,000 క్రోర్స్ అనమాట. సో, మనకి నెట్ బయింగ్ అయితే బానే చూస్తున్నాం. ఇక్కడ ముందుగా మనం గోల్డ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మనకి ప్రెజెంట్ అయితే అప్ ట్రెండ్‌లోనే నడుస్తుంది. ప్రెజెంట్ సడన్ డౌన్‌ఫాల్ అయితే ఏమీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు నేను. ఐదర్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ. మనకి ఈఎంఏ సపోర్ట్ మీదనే అనమాట మనకి ప్రెజెంట్ అయితే మూవ్‌మెంట్ ఉంటుంది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ రేషియోలో మనకి బేస్ ఫార్మేషన్ ఎక్కడ చూడలేదు. మనకి గోల్డ్ ఇంకా సిల్వర్‌లో అనమాట అప్ సైడే చూస్తాం కొంత టైం వరకు. గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో పడుతున్నంత వరకైతే మనకి గోల్డ్ అండ్ సిల్వర్‌లో ర్యాలీ జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో వచ్చేసి మనకి బిలో సపోర్ట్ లెవెల్స్ అనమాట ట్రేడ్ అవుతున్నాయి. ప్రెజెంట్ అయితే కష్టం. మనకి గోల్డ్ అండ్ సిల్వర్‌లో అప్ సైడ్ మాత్రమే చూస్తాం. ఏదైనా సడన్ న్యూస్ వస్తే కానీ మనకి బిగ్ ఫాల్ అయితే కనిపించదు గోల్డ్ కానీ, సిల్వర్ కానీ. ఆల్రెడీ చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసున్నాం ఈటీఎఫ్స్‌లో. నా టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా నేను అప్డేట్ అయితే చేశాను. బయింగ్ చెయ్యమని ఆల్రెడీ 4-5 డేస్ బ్యాక్ కూడా చెప్పాను నేను టెలిగ్రామ్‌లో. ఈటీఎఫ్స్‌లో మనకి స్మార్ట్ మనీ అబ్జర్వ్ చేస్తున్నాం. బై చేసుకోండి అనేసి కూడా. బై చేసిన వాళ్ళైతే బై చేసుకోవచ్చు అనేసి నేను ఆల్రెడీ చెప్పాను. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే నేను రికమెండ్ చేస్తున్నానంటే అది పక్కాగా స్టాప్ లాస్ పెట్టుకొని అయితే మనకైతే బయింగ్ అయితే చెయ్యండి. స్టాప్ లాస్‌కి మించి చేశారనుకోండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయిపోతారు. అది మళ్ళీ వేస్ట్ అనమాట. మీకోసమే, మీ మంచి కోసమే చెప్తున్నాను. టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అయితే అవ్వండి. కామెంట్ సెక్షన్‌లో అయితే పెడతాను. అలాగే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ మనకు ₹15 స్టాక్ అనమాట. ఈరోజు సుమారుగా 20% లోవర్ సర్క్యూట్ కూడా మనం చూసాము. ఆ తర్వాత మనకి సడన్‌గా ఒక 2:30 PM ఆ టైం అప్పుడు అనమాట పంప్ అయితే చేశారు. సుమారుగా 25% అయితే రికవరీ అయితే అయ్యింది. ఈ స్పైస్ జెట్ స్టాక్‌లో వచ్చేసి. ఎందుకంటే న్యూస్‌లో చూసుకున్నట్టయితే మనకి మల్టిపుల్ బ్లాక్ డీల్స్ అయితే అయ్యాయి. ఈరోజు ప్రైస్ యాక్షన్‌లో కూడా మనకు అందుకనే మొమెంటమ్ అయితే చూసాము. చాలా ఎక్కువ బయింగ్ కూడా జరిగింది స్పైస్ జెట్‌లో. ఫర్దర్ మొమెంటమ్ ఏమో తెలీదు కానీ బాగానే ఈరోజు మాత్రం ఆడుకున్నారు. ఒకవేళ నాకు తెలిసినట్టయితే నేను పెట్టేవాడిననే. కాకపోతే నేను ఆఫ్టర్‌నూన్ బిజీగా ఉండడం వల్ల అప్డేట్ అయితే చేయలేకపోయాను టెలిగ్రామ్ ఛానెల్‌లో. అలాగే ఇక్కడ మనకి హింద్ కాపర్ గురించి మాట్లాడుకున్నట్టయితే టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అప్డేట్ చేశాను. మనకి ఆల్రెడీ ఒక 2% అప్‌లో అయితే క్లోజ్ అయితే అయ్యింది. టెలిగ్రామ్ ఛానెల్‌లో 2% అప్పుడు అప్డేట్ చేశాను. క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండని. నేను ఇంకా మెటల్స్ మనకి సిల్వర్ ర్యాలీ అయ్యేంత వరకు మనకి మెటల్ స్టాక్స్‌లో స్మార్ట్ మనీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. బయింగ్ జరుగుతుంది. స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేసుకొని బై చేసుకోవచ్చు. సిల్వర్ కన్నా మనకి హిందుస్థాన్ కాపర్‌లో కొంచెం వాలటిలిటీ తక్కువ ఉంటుంది. కంపేర్ చేసుకున్నట్టయితే. ఏదైనా ప్లాన్ చేసుకున్నట్టయితే కొంచెం స్టాప్ లాస్ పెట్టుకొని ప్లాన్ చేయండి. అలాగే మనకి జిందాల్ సాహ్ కూడా మనకి ఈ మెటల్ స్టాక్‌లో కూడా స్మార్ట్ మనీ అబ్జర్వ్ చేశాను. టుడే వచ్చేసి 188 దగ్గర అయితే స్మార్ట్ మనీ అబ్జర్వ్ చేశాను. మరి నెక్స్ట్ సెషన్ ఎలాగుంటుందో చూడాలి. అప్ ట్రెండ్‌లోనే నడుస్తుంది. ప్రెజెంట్ అయితే మరీ అంత బిగ్ ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేయలేము. స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటే ఒకవేళ ట్రేడ్ చేసినట్టయితే. అలాగే అప్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక 3% వచ్చేసి ఒకవేళ సిల్వర్ కూడా మళ్ళీ మనకి ర్యాలీ చూస్తున్నట్టయితే నైట్ వచ్చేసి. అదే అనమాట. మెటల్ స్టాక్స్ కోసమైతే. అలాగే మనం ఇక్కడ వ్యారీ ఎనర్జీస్ ఈరోజు సుమారుగా ఒక 15% అలాగ పడింది. మళ్ళీ ఆ తర్వాత రికవరీ అయితే ఇచ్చింది. దానికి మనకి స్టేట్మెంటే కూడా ఇచ్చారనమాట. మేము వచ్చేసి ఇండియా నుంచి ప్రొడక్ట్స్ ఏమీ కొనట్లేదని. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్. దీనివల్ల మనకి అమెరికన్ మార్కెట్ తాలూకా టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్స్ మీద పడ్డవి. మాకంత ఇంపాక్ట్ అయితే ఉండదు అనేది చెప్పడమే జరిగింది. వ్యారీ ఎనర్జీస్ కంపెనీ వాళ్ళు. ఫర్దర్ అప్ సైడ్ అయితే నేనైతే చూస్తున్నాను. ఆల్రెడీ 2700 దగ్గర మంచి స్మార్ట్ మనీ కూడా అబ్జర్వ్ చేశాను. ఈరోజు వచ్చేసి టుమారో మార్కెట్లో ఎలాగుంటుందో చూడాలి. రిస్క్ చేసుకున్న వాళ్ళైతే నేను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో అయితే అప్డేట్ చేశాను. బై చేయొచ్చని. మరి చూద్దాం టుమారోలో. ఇదే అనమాట ఇవాల్టి వీడియో. మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో.